రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ చూస్తే కొంత ఆసక్తి కలిగించింది. టాప్ 5లో నలుగురు సౌత్ చీఫ్ మినిస్టర్లే ఉండడం అనేది ఎందుకు ఈ పరిస్థితి ఉందని మీ అంచనా? సాధారణంగా మీరు చూసుకుంటే ప్యానెల్లో ఉన్న ఎల్వి గారికి, చక్రవర్తి గారికి నమస్కారాలు. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ప్రధానంగా ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఈ కేసెస్ సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, కానీ ఇంతకు ముందు వారు తెలుగుదేశంలో ఉండేవారు. ఆ తర్వాత కేసెస్ అన్ని చూస్తే సో అది కూడా ఒక రీజనల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు ఆయన మీద మాక్సిమం కేసెస్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ తమిళనాడు చూసుకుంటే స్టాలిన్ గారు కూడా డిఎంకే, అది కూడా ఒక రీజనల్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మళ్ళా ఒక రీజనల్ పార్టీ. సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళ్తుంటే ప్రధానంగా ఈ కేసులు రిజిస్టర్ అవుతున్నాయని మీరు అన్న దాంట్లోనే హేమంత్ సోరెన్ కూడా వస్తాడు. హేమంత్ సోరెన్ కూడా ఒక 5 కేసులు ఆయన మీద ఉన్నాయనుకుంటాను. సో తర్వాత చూసుకుంటే సమాజ్వాదీ పార్టీ, తర్వాత వచ్చేసి అక్కడ మీరు ఆర్జేడి, ఇవి కూడా తీసుకున్న తేజస్విని యాదవ్ మీద 11 కేసులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఆదిత్యనాథ్ వారి మీద 4 కేసులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈ విధంగా చూసుకుంటే రీజనల్ పార్టీస్ ప్రధానంగా ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఈ కేసెస్ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయన్నది నంబర్ 1 మన ఒక డెసిషన్ కి మనం రావచ్చు. మీరు చూసుకుంటే అంటే సుమారుగా 40% కేసులు 12 చీఫ్ మినిస్టర్ల మీద ఉన్నాయని చెప్పి ఏడిఆర్ రిపోర్టు. వాటి 10 మంది చీఫ్ మినిస్టర్ల మీద 33% కేసులు, సీరియస్ కేసులు వీళ్ళ మీద రిజిస్టర్ అయి ఉన్నాయని చెప్పడం జరిగింది. సో మీరు అడిగిన ప్రశ్నకు నా మొదటి రియాక్షన్ వచ్చేసి రీజనల్ పార్టీస్, ఇంతకు ముందే మీరు ఇంట్రడక్షన్ లోనే చెప్పారు, వీరు ఒకరికొకరు శత్రువుల్లాగా ఉంటారు అని చెప్పేసి మీరు అన్నారు. అవును. సో ఆ విధమైన పరిస్థితులలో ఏ పార్టీ అధికారంలో ఉంటే మిగతా వాళ్ళ మీద ఈ విధమైన కేసులు రిజిస్టర్ అవ్వడం అన్నది మనం చూసాం. తర్వాత ముఖ్యంగా ఇందులో సీరియస్ క్రిమినల్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సీరియల్ క్రిమినల్ కేసెస్ కూడా ఏడిఆర్ రిపోర్ట్ లో ఒక వాట్ ఈస్ సీరియల్ కేస్ అన్నది కూడా, అంటే ఏ అఫెన్సెస్ కి అయితే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుందో అవి, లేకుంటే ఏవైతే మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో ఈ అఫెన్సెస్ లో గనక మీకు 2 సంవత్సరాల శిక్ష పడితే మీరు 6 సంవత్సరాలు ఎలక్షన్ నుంచి డీబార్ అవుతారు అవి. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద జరిగిన కేసులు, తర్వాత మహిళలు మరియు పిల్లల పైన చేసిన కేసులు ఏవైతే ఉంటే అవి, వీటన్నిటినీ కలిపి సీరియస్ క్రిమినల్ కేసెస్ అని వారు పెట్టడం జరిగింది. యాక్చువల్గా మీరు ఏడిఆర్ రిపోర్ట్ ఒకసారి చూస్తే అందులో కూడా కొద్దిగా కొంత మిస్టేక్ అని నేను అనుకుంటాను. యాక్చువల్గా మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద మొత్తం 89 కేసులు అన్నారు. అందులో సీరియస్ కేసులు 72, అదర్ ఐపీసీ కేసులు 160 అని ఇచ్చారు. తర్వాత స్టాలిన్ గారి మీద తీసుకుంటే 47 టోటల్ కేసెస్, 11 సీరియస్, 99 అదర్ ఐపీసీ అని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకుంటే 19 టోటల్ కేసెస్, సీరియస్ కేసెస్ 32 అని ఇచ్చారు. ఐపీసీ మీద 80. అంటే ఈ క్యాలిక్యులేషన్ లో నేను అనుకోవడం ఈ సీరియస్ కేసెస్ లో వాళ్ళు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే టోటల్ కేసెస్ కన్నా సీరియస్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. అవును. తర్వాత ఐపీసీ కేసులు చూసుకుంటే ఇంకా ఈ నెంబర్ కన్నా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ రిపోర్టింగ్ లో ఐ థింక్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు అదర్ ఐపీసీ అని నేను అనుకుంటాను. సో ఈ విధంగా ఫస్ట్ ఇన్ఫరెన్స్ మనము ఏ రాష్ట్రాల్లో అయితే రీజనల్ పార్టీస్ ప్రధానంగా అధికారంలో ఉండి మళ్ళా ప్రతిపక్షాలుగా మారుతున్నారో వారి మీద ఎక్కువగా ఉన్నాయి. తరువాత సీఎంలుగా ఉన్నప్పుడు వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయన్నది కూడా మనం చూడాలి. వీరందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మాక్సిమం కేసెస్ రిజిస్టర్ అయ్యాయని చూసాము. అదే వారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయన్నది కూడా మనం చూసుకోవాలి. అవి చూసుకుంటే కూడా చాలా తక్కువ నెంబర్లో ఉంటాయి. సో ఈ విధమైన క్యాలిక్యులేషన్స్ మనం తీసుకొస్తే ఏది ఏమైనా కూడా మీరన్నట్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ప్రధానమైన భూమిక ప్రజాస్వామ్యంలో పాటిస్తున్నారో వారి మీద ఇటువంటి క్రిమినల్ కేసెస్ ఉండడం అన్నది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే. అందువల్ల ఈ కేసెస్ అన్నవి ఎందుకు రిజిస్టర్ అవుతున్నాయి? ఎందుకంటే వీరిని అడిగితే అవన్నీ కూడా ఏం చెప్తారంటే మా మీద కక్షపూరితమైన కేసులని సర్వసాధారణంగా మాట్లాడుతుంటారు. ఎవరైనా మీరు అడిగితే మేము ఆల్మోస్ట్ అందరూ అదే చెబుతారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా దగ్గర అధికారంలోకి రాగానే ఇతర పార్టీలు మా మీద ఆ విధంగా కేసులు పెడతాయన్నది సర్వసాధారణంగా వీళ్ళు ఇచ్చే ఒక సమాధానం ఈ విధంగా ఉంటుంది. సో అది మనం చూసుకోవాల్సిన ఆ ప్రశ్నకు నా సమాధానం. రైట్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి.
అయ్యా నమస్కారం నమస్కారం. సార్ మీరు చాలామంది చీఫ్ మినిస్టర్స్ని చూశారు మీ సర్వీస్లో.